హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ సిస్టర్స్. శ్రావణ మాసం స్టార్ట్ అయింది అంటే ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి లైన్గా పండగలు వస్తాయి, పెళ్ళిళ్ళు వస్తాయి, మంచి ముహూర్తాలు అన్నీ ఉన్నాయి కదండి ఈ టైంలో. సో నేను మీషో నుండి కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చాను అనమాట. అవి ఎలా ఉన్నాయి, ఏంటి, ప్రోడక్ట్ రివ్యూ అనేది ఈరోజు మీకు ఇస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు డెఫినెట్గా శారీస్ అన్నీ నచ్చుతాయి. అదేంటో కానీ నేను ఈసారి తెప్పించిన శారీస్ అన్నీ బాగున్నాయండి. క్వాలిటీ అయితే మాత్రం ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చాయన్నమాట మీషో నుంచి. అంత మంచి క్వాలిటీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ తీసుకున్న ప్రతి శారీ కూడా నాకు చాలా నచ్చేసాయి అనమాట, అంత బాగా వచ్చాయి. ఫస్ట్ అయితే నేను ఈ గోల్డ్ టిష్యూ శారీ అయితే తీసుకున్నాను అనమాట. ఇది చూసిన వెంటనే నాకు చాలా నచ్చింది. సో అందుకనే ఆర్డర్ పెట్టాను, అసలు ఎట్లా వస్తుందో చూద్దాము అని చెప్పేసి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఉందండి ఈ శారీ అయితే మాత్రం. అంత బాగుందనమాట. అసలు ఎంత నీట్గా ఉందంటే దాని మీద ఉన్న వర్క్ కానీ చాలా క్లాసీ కలర్ అనమాట. జనరలీ ఇప్పుడు ట్రెండింగ్ కదా మనకి గోల్డ్ టిష్యూ అనేది, ట్రెండింగ్ శారీ, ఎవర్ గ్రీన్ అనమాట. ఇది ఫెస్టివల్స్కి కానీ, టెంపుల్స్కి వేసుకోవడానికి కానీ, ఏదైనా చిన్న ఈవెంట్స్ అయితే దానికి కూడా మీరు హ్యాపీగా వేర్ చేయొచ్చు అనమాట. అంత గ్రాన్యూర్గా ఉంది శారీ అయితే మాత్రం. చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది అనమాట. ఇది పళ్ళుకి చక్కగా టాసల్స్ ఇచ్చారు సైడ్, బాగుంది కదా. పళ్ళుే కాదండి, మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అయితే రన్ అవుతుంది. చాలా హెవీ డిజైన్ అనమాట. ఓవరాల్ శారీ అంతా రన్ అవుతుందండి, అది హైలైట్. ఆ వర్క్ కూడా, థ్రెడ్ వర్క్ అయితే ఎంత బాగుందో తెలుసా. అసలు డీటెయిలింగ్ అయితే కత్తిలా ఉందన్నమాట. కిందేమో బిగ్ బార్డర్ ఇచ్చారు, మళ్ళీ పైన గోల్డ్ జరీతో బార్డర్ అయితే రన్ అవుతుందన్నమాట. పైన ఒక 2 ఇంచెస్ బార్డర్ అయితే ఉందండి, బాగుంది శారీ. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి బిగ్ బార్డర్ అయితే రన్ అవుతుంది. అండ్ ఆ వర్క్ డీటెయిల్ చూసారా, చాలా యునిక్ కలర్ కాంబినేషన్స్ అయితే వాడారు వీళ్ళు. డార్క్ పర్పుల్, లైట్ పింక్, గ్రీన్ అండ్ గోల్డ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. ఓవరాల్ శారీ అంతా కూడా ఈ డీటెయిల్ అయితే రన్ అయింది. చాలా నీట్ అండ్ డీసెంట్గా ఉంది. ఏదో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయిస్తాం కదా అట్లా ఉందన్నమాట. అంత డీసెంట్గా ఉంది వర్క్ అయితే మాత్రం. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట. క్వాలిటీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అసలు పార్టీ వేర్ శారీ, పర్ఫెక్ట్ పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు అనమాట. అంత బాగుంది. ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టేసుకోవచ్చు అనమాట. బికాజ్ ఇదేమి హార్డ్ ఫ్యాబ్రిక్లా అయితే లేదండి, చాలా స్మూత్గా ఉంది, ఈజీగా నిలుస్తుంది అనమాట మీరు వేసుకున్నా కూడాను. ఓవరాల్ శారీ అంతా కూడా ఈ డీటెయిల్ అయితే వచ్చింది, ఇలా లతల్లాగా చాలా డిఫరెంట్గా ఉంది శారీ అయితే మాత్రము. అండ్ కట్టు చెంగులో వచ్చేసి ఓన్లీ ఇలా నీ పోర్షన్ వరకు ఇచ్చారండి వర్క్ అనేది. ఓవరాల్ శారీ అయితే లేదు, మామూలు ప్లెయిన్ ఇచ్చేసారనమాట. బాగుంది అండి, చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం. ఎక్సలెంట్ అని చెప్పచ్చు. చాలా నీట్ అండ్ క్లాసీ శారీ అనమాట. చాలా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 641 రూపీస్ అయితే పడిందండి. ఆ ప్రైస్ రేంజ్కి ఇంత బ్యూటిఫుల్ శారీ వస్తుందంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. అంత బాగుందన్నమాట శారీ అయితే మాత్రము. ఇందులో ఈ గోల్డ్ షేడే కాదండి, లైట్ బేబీ పింక్, పీచ్ షేడ్ లాంటి శారీ కూడా ఉంది. దాని మీద కూడా ఇట్లా ఓవరాల్ థ్రెడ్ వర్క్ అయితే రన్ అవుతుందన్నమాట. ఇదే డిజైన్ కాదు, ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా రన్ అవుతుంది. అంటే గోల్డ్ టిష్యూలో కూడా మీకు డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ థ్రెడ్ వర్క్ది ఉన్నాయి, అలాగనే పీచ్ పింక్ కలర్లో కూడా ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్గా ప్లెయిన్గా ఇచ్చేసారండి. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తో చాలా హెవీగా వచ్చింది కదా. సో బ్లౌజ్ అయితే వీళ్ళు ఇదే సేమ్ గోల్డ్ టిష్యూ కోటాలా ఉంది కదా, అదే బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. బార్డర్స్ పైన కింద కూడా బార్డర్స్ అయితే రన్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంది. మీరు ఇదే కాదండి, ఈ థ్రెడ్ వర్క్లో ఉన్న ఏ కలర్ బ్లౌజ్తో అయినా మీరు పేరప్ చేసుకోవచ్చు. గ్రీన్ బాగుంటుంది, డార్క్ పర్పుల్ బాగుంటుంది, ఇలాంటి ఏ షేడ్ యూస్ చేసినా బాగుంటుంది అన్నమాట కాంట్రాస్ట్. నేనైతే అలా వాడదాం అనుకుంటున్నాను, డార్క్ పర్పుల్ ఏదైనా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, కాంట్రాస్ట్గా బాగుంటుందని చెప్పేసి. ఈ శారీ కోడ్ నేను స్క్రీన్ పైన వేస్తానండి, మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదే కాదండి, కోటాలో అయితే ఎంత మంచి కలెక్షన్ ఉందో మీషోలో. నేనైతే షాక్ అన్నమాట, కోటా శారీస్ అంత మంచి ప్రైస్కి వస్తున్నాయా అని చెప్పేసి. అంత బాగున్నాయి అనమాట. ఇది వన్ మోర్ ఎక్సలెంట్ శారీ అండి. యూ డోంట్ బిలీవ్ ఇది నేను మీషోలో తీసుకున్నానంటే అనమాట. అంత బాగుంది ఆ శారీ. ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. అసలు బేబీ పింక్ ఎంత బాగుందో కదా. ఆబ్వియస్లీ పింక్ అనేది గర్ల్స్ కలర్ కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట పింక్. చాలా బాగుంది, చాలా అందంగా ఉంది ఓవరాల్ శారీ అంతా కూడా. దీనికి కూడా మనకి ఇలాగా
థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. ఎంత డీసెంట్‌గా ఉందో తెలుసా! ఈ శారీ ఎంత క్లాసీ లుక్ ఇస్తుందంటే, ఈ పార్టీ వేర్‌కే కాదండి, ఆఫీస్ వేర్ కూడా ఏసుకోవచ్చనమాట. అంత అఫీషియల్‌గా ఉంది శారీ. కలర్ ఏంటి, అసలు ఓవరాల్ ప్యాటర్న్, డిజైన్ ఎవ్రీథింగ్ ఈస్ 100 ఔట్ ఆఫ్ 100 అనమాట. ఇలా శారీ అంతా కూడా చక్కగాను ఓవరాల్ శారీ అంతా ఆల్ 4 సైడ్స్ ఇట్లా చిన్ని బార్డర్ లాగా అయితే రన్ అవుతుందండి. అది కూడా బేబీ పింక్ కలర్‌లోనే ఇచ్చాడు. చాలా క్యూట్‌గా ఉందనమాట. ఆ లేస్ అయితే మాత్రము చాలా డీసెంట్‌గా ఉంది. అదే ఈ శారీకి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ చూసారా థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ కూడా ఎంత నీట్‌గా ఉందంటే, ఈవెన్ మీరు శారీ బ్యాక్ సైడ్ చూసినా కూడా థ్రెడ్స్ అయ్యి చూడండి, కొన్ని థ్రెడ్ వర్క్‌కి పోగులు అవి బయటకు వచ్చేసినట్టు, థ్రెడ్స్ అయ్యి ఊడిపోతున్నట్టు అట్లా ఉంటది కదా! అస్సలు అలా లేదనమాట. వర్క్ అయితే మాత్రం చాలా డీసెంట్‌గా, ఎక్సలెంట్‌గా చేశారు. అంత నీట్‌గా ఉంది. ఇది ఎలా ఉందంటే, ఏదో మనమే స్వయంగా ఒక శారీ తీసుకొని కంప్యూటర్ డిజైనింగ్ చేయించుకుంటే ఎంత నీట్ అవుట్‌పుట్ వస్తది చూడండి. అంత నీట్ అవుట్‌పుట్ అయితే ఉందనమాట. ఇట్లా లోటస్ ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారు అక్కడక్కడను. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా చిన్ని బుటీస్ లాగా కూడా ఇచ్చారు వైట్ కలర్‌తో. అది కూడా థ్రెడ్ వర్కేనండి ఆ బుటీస్ కూడాను. డీటెయిలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇలా దూరం నుంచి చూస్తే మీకు అదేదో మిర్రర్‌లా కనిపిస్తదనమాట. మిర్రర్ వర్క్ అన్నట్టు. కానీ కాదండి. అది కూడా మనకి థ్రెడ్ వర్కేననమాట. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా లైట్ చెక్స్ కాటన్ శారీస్ కదా! చాలా బావుందనమాట. అంటే సిల్క్ టైప్‌లో వచ్చిందిది. చూడటానికి ఫ్యాబ్రిక్ షైన్ కూడా అంతే బావుందనమాట. శారీ లాగే అంతే బ్యూటిఫుల్‌గా ఉంది. ఇందులో అయితే ఇంకో కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి. హాఫ్ వైట్ క్రీమ్ కలర్ అంటారు కదా! అది కూడా అవైలబుల్‌లో ఉంది. కాకపోతే విత్ డిఫరెంట్ థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అనమాట. దీనికేమో లోటస్ ఇచ్చారు. దానికి సమ్ అదర్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. కానీ సేమ్ శారీ అనమాట. మీకు నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. డెఫినెట్‌గా పర్చేస్ చేయొచ్చనమాట. 100% రికమెండ్ చేస్తాను నేను ఈ శారీనైతే. అంత బావుంది. మీరు దగ్గరగా చూపిస్తున్నాను అందుకనే. మీకు తెలుస్తది కదా ఫ్యాబ్రిక్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది తెలుస్తదని నేను జూమ్ చేసి కూడా చూపిస్తున్నాననమాట. ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా అయితే ఇచ్చారు. ఇంకా కట్టు చెంగు దగ్గరికి వచ్చేసరికి లేస్ అయితే ఆగిపోయిందండి. ఎనీహౌ మనం లోపలికి వెళ్ళిపోతది కాబట్టి తెలియదు. అండ్ బ్లౌజ్ కూడా సింపుల్‌గా ఇట్లా ప్లెయిన్ ఇచ్చేశారు విత్ లేస్ డీటెయిలింగ్ అనమాట. ఫర్ బోత్ సైడ్స్ ఇలా లేస్ తోటి సింపుల్‌గా ఇచ్చేశారండి. ఇది కూడా మీరు సెల్ఫ్ వేసుకున్నా బావుంటది. లేదా ఏదైనా కాంట్రాస్ట్ మంచి క్రీమ్ థ్రెడ్ వర్క్‌తో ఉన్నది చికెన్ కర్రీ బ్లౌజెస్ అట్లా ఉంటాయి కదా! అలా వేసుకున్నా కూడా బావుంటదనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 823 రూపీస్ అయితే పడుతుందండి. దీని లింక్ కూడా నేను ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఫ్రమ్ మీషో అండి. మీషోలోని లెనిన్స్ కూడా చాలా బాగా వస్తాయండి. లెనిన్ కాటన్స్‌లోని అసలు ఎంత మంచి కలెక్షన్ ఉంటదంటే, ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రమ్ మీషో అనమాట. నాకైతే ఇది కూడా చాలా నచ్చింది. చక్కగా ఇలా పళ్ళుకి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! టాసిల్స్ అయితే విత్ థ్రెడ్ వర్క్ మళ్ళీ ఇచ్చారనమాట. బావుంది. ఓవరాల్ శారీ అంతా కూడా ఇది లెనిన్ కాటన్ అన్నారు. బట్ లెనిన్ కాటన్ సిల్క్ మిక్స్డ్ అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ అని అయితే చెప్పలేమనమాట. అంత బావుంది. ఇది మొత్తం కూడా శారీ అంతా కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే ఇట్లా చూసారా క్యూట్ క్యూట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట థ్రెడ్ వర్క్. అది కూడా 3 డిఫరెంట్ కలర్స్ అయితే యూస్ చేశారు. మొత్తము పింక్, వైట్ అండ్ యెల్లో షేడ్ అయితే వచ్చిందండి. ఓవరాల్ శారీ అంతా కూడా భలే ఉన్నాయి తెలుసా. క్యూట్ ఫ్లవర్స్ ఓవరాల్ శారీ అంతా కూడా రన్ అవుతదనమాట మనకి. అండ్ కింద బార్డర్ దగ్గర వచ్చేసరికి ఇట్లా మంచిగా థ్రెడ్ వర్క్ అయితే చేశారండి. ఇట్లా లతల ప్యాటర్న్ లాగా వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా బార్డర్కి అదే రన్ అవుతుంది అనమాట. అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ శారీ అయితే మాత్రం కట్టుకుంటే ఎక్సలెంట్ ఉందన్నమాట. లుక్కే మారిపోయింది. చాలా బాగుందన్నమాట. చాలా లైట్ వెయిట్ అండి శారీ అయితే మాత్రం. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. హ్యాపీగా క్యారీ చేసేయచ్చు ఇది కూడాను. ఇందులో ఇవే కాదండి, ఇంకా కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్యాటర్న్ కూడా ఉన్నది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. నేను దీని కోడ్ కూడా మీకు స్క్రీన్ పైన వేస్తాను. సో మీకు నచ్చితే మీరు కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను చూపించే కలెక్షన్ అంతా కూడా నిజంగా నేను సాటిస్ఫై అయ్యే చెప్తున్నానండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు నేను చూపించే శారీస్ అన్నీ కూడాను నిజంగా క్వాలిటీ అయితే మాత్రం ఎంత బాగుందో తెలుసా. మీషోలో ఇంత మంచి క్వాలిటీ శారీస్ వస్తున్నాయి అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ దీని కాస్ట్ ఎంతో తెలిస్తే మాత్రం డెఫినెట్గా మీరు పర్చేస్ చేసుకుంటారు. నాకు జస్ట్ 500 బిలో అయితే పడిందండి దీని కాస్ట్ వచ్చేసి, అంత తక్కువ రేట్కి. అండ్ చూసారా ఈ వర్క్ వాళ్ళు ఏదైతే చేశారో థ్రెడ్ వర్క్, ఆ తాళ్ళు అవి బయటకు రాకుండా చక్కగా డీటెయిల్డ్గా ప్యాచ్ వర్క్ కూడా చేసి ఇచ్చారనమాట. అంత బాగుంది. 500 బిలో ఇదైతే నాకు 454 ఎంతో పడిందండి. ఆ ప్రైస్ రేంజ్కి ఇంత మంచి శారీ వస్తుందంటే మాత్రం
అస్సలు మిస్ చేయొద్దండి. ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళొచ్చేసి బ్లౌజ్ ఇక్కడ ప్లెయిన్ ఇచ్చేశారు. ఎందుకంటే ఇది సింపుల్‌గా ఉంది కదా! ఓవరాల్ శారీ అంతా కూడా చిన్న బుటీస్‌తో అట్లా రన్ అయింది కాబట్టి బ్లౌజ్ ఇట్లా సింపుల్‌గా అయితే ఇచ్చేశారు. మీరు కావాలంటే ఇది పేరప్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఏదైనా ఉన్నది కూడా ఎనీ డార్క్ షేడ్స్ ఆర్ సంథింగ్ లైక్ పింక్ ఏసుకున్న బావుంటది. యెల్లోస్‌లో ఏసుకున్న బావుంటది. బికాస్ వైలెట్‌కి పింక్ అన్నా, యెల్లో అన్నా సూపర్ కాంట్రాస్ట్ కలర్స్ కదా! హైలైట్ అవుతదనమాట. మీ దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్‌తో గానీ, ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్‌తో గానీ మీరు పేరప్ చేసుకుంటే మాత్రం చాలా బావుంటది. చాలా క్లాసీ లుక్ అయితే ఇస్తదనమాట. ఇది ఖాదీ లెనిన్ కాటన్ అంటారు కదా! బట్ చెప్తున్నాను కదా! ఇదైతే ప్యూర్ కాటన్ అయితే కొంచెం సిల్క్ మిక్స్డ్ అయితే వచ్చింది. బికాస్ కొంచెం ప్రైస్ కూడా అట్లానే ఉంది కదా! 500 బిలోకి ఇంత వర్క్ శారీ ఇస్తున్నారంటే డెఫినెట్‌గా అది వర్త్ అనేది చెప్పొచ్చనమాట. మనం పెట్టిన దానికైతే వర్త్. దీని కోడ్ కూడా ఇస్తాను, చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇది అయితే మాత్రం ఎంత బాగుందో తెలుసా? బ్లాక్ అనేది అందరి ఫేవరెట్ కలర్. ఇంకా నాకైతే మరీ ఇష్టం అనమాట బ్లాక్. బ్లాక్‌లో ఎంత బ్యూటిఫుల్ శారీ వస్తుందంటే మాత్రం నేను అస్సలు మిస్ చేసుకోలేదు. చూద్దాం అసలు ఎట్లా వస్తదా అని చెప్పేసి అయితే ఆర్డర్ పెట్టాననమాట. ఇది కూడా లెనిన్ కాటన్‌లోనే ఉంది. కానీ నేను చెప్పినట్టు ఇది కూడా కొంచెం మీకు సిల్క్ మిక్స్డ్ అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ అయితే కాదు. బట్ బాగుందనమాట. క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అస్సలు ఇరిటేటింగ్‌గా లేదండి. చాలా డీసెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. మీరు హ్యాపీగా క్యారీ చేసేయచ్చు. ఇదైతే నేను వేర్ చేశానండి. శారీ వేర్ చేసిన పిక్స్ కూడా మీకు ఒకసారి యాడ్ చేస్తాను. సో మీకే తెలుస్తదన్నమాట ఓవరాల్ శారీ లుక్ ఎలా ఉంది అనేది. చూసారా శారీ అంతా కూడా చక్కగా ఇట్లా స్కాలప్ బార్డర్ ప్రింట్ వచ్చి థ్రెడ్ వర్క్ అయితే మధ్య మధ్యలో ఇలా లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి అక్కడక్కడను. ఆ లోటస్ ఫ్లవర్ కూడా ఎంత క్యూట్‌గా ఉందో కదా! కలర్ కాంబినేషన్ అయితే పింక్ అండ్ రెడ్‌తో అయితే ఇచ్చారనమాట. ఇలా శారీ అంతా కూడాను పింక్ కలర్ స్కాలప్ బార్డర్ అయితే రన్ అయింది. పైన కింద కూడా స్కాలప్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి. బ్లాక్, పింక్, రెడ్, గ్రీన్ ఈ అన్ని కాంబినేషన్స్‌తో కూడిన ఒక బ్యూటిఫుల్ శారీ అని చెప్పొచ్చనమాట. పళ్ళుకి ఇట్లా టాజిల్స్ అయితే ఇచ్చారు థ్రెడ్ తోటి. బాగున్నదనమాట. డీటెయిలింగ్ వచ్చేసి మొత్తం ఈ లెనిన్ శారీస్ డీటెయిలింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి. చాలా నీట్‌గా ఇచ్చారనమాట. ఓవరాల్ శారీ అంతా కూడాను ఈ లోటస్ ఫ్లవర్ కలర్ కాంబినేషన్స్ వల్ల హైలైట్ అయిందనే చెప్పొచ్చు. చాలా క్లాసీ శారీ. ఇది కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకోవచ్చండి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వేసుకోవచ్చు, మీ పేరెంట్స్ వేసుకోవచ్చు, మీరు వేసుకోవచ్చు. అన్ని గ్రూప్స్ వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. అంత డీసెంట్ శారీ. ఇది కూడా మీరు ఆఫీస్కి వేసుకోవచ్చు, ఏమైనా పార్టీస్కి లైట్ కిటీ పార్టీస్ లాగా అలా పార్టీస్కి వేసుకోవచ్చు, బయటకి ఏమైనా టెంపుల్స్కి అట్లా వెళ్తున్నప్పుడు వేసుకోవచ్చు. ప్రతి అకేషన్కి యూస్ఫుల్ అయ్యే శారీ అన్నమాట. అట్ వెరీ అఫోర్డబుల్ అండ్ రీజనబుల్ ప్రైసింగ్ అండి. దీని కాస్ట్ కూడా నాకు సంథింగ్ అరౌండ్ 450, 490 ఆ ప్రైస్ అయితే పడింది. ఇది కూడా నాకు 500 బిలో అయితే వచ్చేసిందండి ఈ శారీ కూడాను. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను స్క్రీన్ పైన మీకు కోడ్ అయితే ఇస్తాను. సో దట్ మీకు నచ్చితే మీరు కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే ఎటువంటి డౌట్ పడక్కర్లేదనమాట. థ్రెడ్ వర్క్ కూడా చాలా డీసెంట్‌గా ఉందండి. ఎంత నీట్‌గా ఇచ్చారు. ఏదో మనం మగ్గము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ చేయించినంత నీట్‌గా ఉందనమాట. ఇది కూడానండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా వర్క్ అయితే రన్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ అయితే ఇచ్చారు. దీనికి కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా ప్లెయిన్ వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇలా కాకుండా మీ దగ్గర ఉన్న ఏదైనా రెడ్ కానీ, పింక్ కానీ, నేనైతే రెడ్‌తో పేరప్ చేశాను చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ తోటి. అదొకసారి నేను మీకు ఫొటోస్ అయితే పిక్స్ అటాచ్ చేస్తాను. సో దట్ మీకు లుక్ తెలుస్తదనమాట. ఎలా పేరప్ చేస్తే ఎలా ఉంటది అనేది మీకు ఒక ఐడియా వస్తది అని నేను పెడతాను అంటున్నాను. చూసారా ఇది కూడా థ్రెడ్ బ్యాక్ సైడ్ నుంచి రాకుండా చక్కగాను దానికి ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. ఇదే కాదండి, మీషోలో ప్రతి శారీకి కూడా డీటెయిలింగ్ అయితే మాత్రం చాలా నీట్‌గా ఇస్తున్నారు. ఈ మధ్య క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీని కోడ్ కూడా నేను స్క్రీన్ పైన అయితే వేస్తాను. మీకు నచ్చితే మాత్రం హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఇంకా మీషోలోంచి ఏమేమి తెప్పించాను, ఎలా ఉన్నాయి అనేది కూడా నెక్స్ట్ కొన్ని వీడియోస్ మీకు అప్కమింగ్ వీడియోస్‌లోనే ఇంకా లేటెస్ట్ కలెక్షన్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ డూ చెక్అవుట్ మై పేజ్. మీలో చాలా వరకు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా చేసేదే నాకు బూస్టప్ అవుతుంది. సో దట్ నేను నెక్స్ట్ ఇంకా మీకు ఇంకెన్నో మంచి యూస్ఫుల్ వీడియోస్ పెట్టడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. అదొక నాకు పాజిటివ్ వైబ్ మీ నుంచి కూడా నాకు సపోర్ట్ వస్తూ ఉంటే. మీకు ఇంకా ఏదైనా ప్రోడక్ట్ మీద రివ్యూ కావాలన్నా నాకు కమెంట్లో చెప్పండి. సో దట్ నేను ఆ ప్రోడక్ట్స్ కూడా మీకు రివ్యూ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి అనేది. కీప్ సపోర్టింగ్ మై పేజ్ అండి. హ్యాపీ షాపింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.